చిన్న ప్రకటన మీరందరూ దయచేసి వినాలి. అక్టోబర్ 10, 11 15వ వార్షికోత్సవం బలభద్రపురం సంఘంలో ఈ ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. చాలామంది సేవకులు మనతో పాటు అందులో పాలిభాగం తీసుకోబోతున్నారు. 9వ తేదీ 10వ తేదీ కూడా చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుంటాం. 10, 11 కన్ఫ్యూజ్ అవుతున్నా. 10, 11 చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుంటాం. మన తమ్ముళ్ళందరూ ఉంటారు. ప్రకటన పోస్టర్ రిలీజ్ చేస్తాం త్వరలో. ఇంకా బయట నుంచి కూడా చాలామంది సేవకులు రాబోతున్నారు. మరి ముఖ్యంగా మీకు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ 15 ఏళ్ళు ప్రభు మనల్ని చాలా చల్లగా కాపాడి వాక్యం విషయంలో మనల్ని చాలా ఎత్తులో నిలబెట్టి అనేక మందికి దీవెనకరంగా మన సంఘం ద్వారా వేలాది మంది బాప్తిస్మం పొందడానికి ప్రభు కృప చూపించారు. ఆ 2 దినాలు కూడా మనం ప్రభుతో సమయం గడపబోతున్నాం. ఒక రకంగా నేను ఏమంటానంటే, లోకంతో ఉపవాసం చేస్తూ ఆ 2 దినాలు ఉండాలని మనం నిశ్చయించుకోవాలి. కొంతమంది అడుగుతున్నారు, అన్న ఉపవాసం అంటే మేము భోజనం మానేయొచ్చా అని అడుగుతున్నారు. మానేస్తే మానేయండి, అది ఆజ్ఞ కాదు. మనం భోజనం మానేస్తే మనం ఎలా ఉన్నా ఆయనకి నచ్చుతామా? సో ఇవన్నీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.